హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఒక 5 to 7 కంపెనీ గురించి మీకు చెప్పడం అయితే జరిగింది. ఇందులో కొన్ని ఆన్ రోడ్ జాబ్స్ ఉన్నాయి, కొన్ని ఆఫ్ రోడ్ జాబ్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీకి అయితే శాలరీ చాలా బాగున్నాయి, 30K వరకు అయితే ఇస్తున్నారు అనమాట. సో అది ఏ కంపెనీలో మీకు జాబ్ ఆన్ రోడ్లో ఇస్తారు, ఆఫ్ రోడ్లో ఏ కంపెనీ ఇస్తారు అనేది పూర్తిగా అయితే క్లియర్గా అయితే మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మధ్యలో మీరు స్క్రిప్ట్ చూసినా లేకుంటే చూడకుండా కామెంట్ చేసినా సో నేనైతే మీకు ఆన్సర్ చేయాలన్నమాట. ప్రతి కంపెనీకి మీకు ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఈజీగా అయితే మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే సో రేపు 14th కదా, సో రేపటితో చాలా కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఎండ్ అవుతుంది అనమాట. అందుకని నేను ఈ మార్నింగే మీకు వెంటనే వీడియో చేస్తే మీకు అయితే పోస్ట్ చేస్తాను, కొంచెం గమనించగలరు. వీడియోని అయితే పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూడండి. సో ఈ బ్యాగ్ కనిపిస్తుంది కదా పొలాలు, ఇవి మావే అనమాట. బాగున్నాయా చూసి కింద కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ వన్ చూద్దాం. అర్జెంట్ రిక్వైర్మెంట్ మేల్ ప్లస్ ఫీమేల్, వర్క్ ప్లేస్ చెన్నై శ్రీ సిటీ, हेल्पर ऑपरेटर ब्रेजर मोल्डिंग, ऑपरेटर गन्नर। किसी भाई को काम की ज़रूरत है तो कॉल करें, कनेक्ट टू 8400785846 7082187067 ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్స్ కావాలంటే. ఫ్రెండ్స్ నెక్స్ట్ సిటీస్లో ఉన్నాయి, ఇవేంటో చూద్దాం. అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ సిటీసీ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిటీ, డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫ్రమ్ 12/12/2024 to 14/12/2024, టైం 9:30 AM to 11:30 AM వరకు జరుపుతారు. క్వాలిఫికేషన్ చూస్తే ఐటీఐ, డిప్లొమా, బీఈ, మెకానికల్, ట్రిపుల్ ఈ అండ్ ఈసీ వాళ్ళకి అయితే తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఈ కంపెనీకి అయితే ఎలాంటి ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయలేదు, డైరెక్ట్గా మీరు కంపెనీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ కంపెనీ నియర్ బై ఆల్స్టామ్ పక్కన అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ పోస్ట్ వచ్చి ఇంజనీర్ అండ్ ఎక్విప్మెంట్, ఎక్స్పీరియన్స్ 3 years అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ 5 numbers ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఎక్కువ చూస్తే ఎక్స్పర్టీస్ ఇన్ ఎక్విప్మెంట్స్, నాలెడ్జ్ ఇన్ రోబోటిక్ ఆపరేషన్స్ అండ్ న్యూమాటిక్ కాంపోనెంట్స్, ప్రివెంటివ్ అండ్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, ప్రాసెస్ ఆప్టిమైజేషన్, రూట్ కాసెస్ అనాలిసిస్ అండ్ ట్రబుల్ షూటింగ్లో ఉండాల్సి ఉంటుంది. సెకండ్ పోస్ట్ చూస్తే టెక్నీషియన్ ఎక్విప్మెంట్, ఎక్స్పీరియన్స్ 2 years కావాలంటున్నారు. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ 10 members కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ రిక్వైర్ చూస్తే బేసిక్ ఎక్విప్మెంట్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ట్రబుల్ షూటింగ్ ఎక్విప్మెంట్స్, మానిటరింగ్ అండ్ క్యాలిబ్రేషన్, ఎక్విప్మెంట్స్ ఇన్స్టాలేషన్. ఈ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ పోస్ట్ ప్రాసెస్ ఇంజనీర్ ఎక్విప్మెంట్, ఎక్స్పీరియన్స్ 3+ years ఉండాలంటున్నారు. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ 7 numbers. ఎక్స్పీరియన్స్ ఎక్కువ చూస్తే ప్రాసెస్ ఆప్టిమైజేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్, ప్రాసెస్ క్యాలిబ్రేషన్, ఎస్ఓపీస్, క్యూసీ అండ్ ఎయిల్డ్ ఇంప్రూవ్మెంట్స్, ఏపీసీ, రూట్ కాసెస్. నెక్స్ట్ వన్ పోస్ట్ ప్రాసెస్ టెక్నీషియన్ ఎక్విప్మెంట్, ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలంటున్నారు. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ 15 numbers ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ బేసిక్ ఎక్విప్మెంట్స్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రబుల్ షూటింగ్ అండ్ ఎక్విప్మెంట్స్ రిపేర్స్, ప్రాసెస్ ఆప్టిమైజేషన్, ఎక్విప్మెంట్స్ సెటప్ అండ్ క్యాలిబ్రేషన్. ఇంకా ఫిఫ్త్ వన్ చూద్దాం. టెక్నీషియన్ మెయింటెనెన్స్, ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. దీనికి వచ్చి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ 10 ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ రిక్వైర్ చూస్తే హెచ్టీ అండ్ ఎల్టీ అంట. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ 33/11 kV సబ్స్టేషన్, కంప్రెసర్, చిల్లర్, ఏహెచ్యుఎస్, విఎఫ్డిఎస్ ఎక్సెట్రా, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ టు హ్యాండిల్ బ్రేక్డౌన్స్. సో ఫ్రెండ్స్ ఈ సిటీస్లో ఉన్న పోస్ట్ వచ్చి ఇవన్నమాట. సో చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. మీకు ఎవరికన్నా ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఈ క్వాలిఫికేషన్ ఉన్నా దీనికి మీరు వెళ్ళొచ్చు. వీళ్ళు ఎలాంటి ఫోన్ నెంబర్స్ని ప్రొవైడ్ చేయలేదు, డైరెక్ట్గా మీరు కంపెనీకి అయితే వెళ్ళిపోవచ్చు. సో సిటీలో ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, సో అందులో వెళ్తూ ఉంటే డానియల్ కంపెనీ వస్తుంది. డానియల్ కంపెనీ కాడ నుంచి రైట్ తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్ మళ్ళీ ఆల్స్టామ్కి వెళ్తుంది. ఆల్స్టామ్ కంటే ముందే ఈ సిటీసీ అనేది వస్తుందన్నమాట. వీళ్ళు త్రూ మ్యాప్ కూడా రావచ్చు అంటున్నారు. గూగుల్ మ్యాప్లో చెక్ చేసినా కానీ మీకు అడ్రస్ అనేది దొరుకుతుంది. రేపే లాస్ట్ డేట్.
నెక్స్ట్ వన్ అర్జెంట్ రిక్వైర్మెంట్ వీఆర్ హైరింగ్ పొజిషన్ క్వాలిటీ జూనియర్ ఇంజనీర్, పొజిషన్ మెయింటెనెన్స్ జూనియర్ ఇంజనీర్. అలాగే థర్డ్ వన్ టూల్ రూమ్ డై మెయింటెనెన్స్ జూనియర్ ఇంజనీర్. శాలరీ యాజ్ పర్ కంపెనీ నామ్స్. జాబ్ టైప్ ఆన్ రోల్. జాబ్ లొకేషన్ శ్రీ సిటీ తడ ఏపీ. ఇఫ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ కాంటాక్ట్ షేర్ CV టు కార్తిక్ 9787444211. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం. పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ లుకింగ్ ఫర్ రిక్వైర్మెంట్ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. శాలరీ 17.5K. నోట్ నీడ్ మినిమం 1 or 2 years ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అడుగుతున్నారు. కాంటాక్ట్ అస్ 888609759030505201. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం. జాబ్ వ్యాకెన్సీస్ ఆన్ రోల్ టాటా స్మార్ట్ ఫుడ్స్ శ్రీ సిటీ తడ. జెండర్ మేల్, ఏజ్ 20 to 35 years. క్వాలిఫికేషన్ ITI డిప్లొమా, బీటెక్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. డెసిగ్నేషన్ యూటిలిటీ మెయింటెనెన్స్. ఎక్స్పీరియన్స్ 2 to 10 years ఉండాలంటున్నారు. శాలరీ అప్ టు 30,000 విత్ C లైసెన్స్ హోల్డర్స్. కాల్ నెంబర్ చూడొచ్చు 9700337020. అలాగే 8886600980కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు మిగిలిన వివరాలు. నెక్స్ట్ కంపెనీ నేమ్ చూస్తే టోరే ఇండస్ట్రీస్ MNC జపాన్ కంపెనీ. లొకేషన్ శ్రీ సిటీ తిరుపతి. వర్క్ ట్రైనీ డైరెక్ట్ ఆన్ రోల్ కంపెనీ జాబ్. నో కాంట్రాక్ట్. క్వాలిఫికేషన్ ఎనీ డిప్లొమా పాస్ అవుట్ 22, 23, 24 or 25 కానీ పర్లేదు. జెండర్ వచ్చి మేల్ ఓన్లీ. శాలరీ CTC 17,421 ప్లస్ 1,500 మంత్లీ బోనస్ ఇస్తారు. నెట్ శాలరీ వచ్చి 13,000 ప్లస్ 1,500 బోనస్ ఇస్తారు. టోటల్ వచ్చి 14,500. ఓటీ అవైలబుల్ ఉంటుంది. దీనికి వచ్చి 1 అవర్కి వచ్చి 148 రూపీస్ అయితే ఇస్తారు పర్ అవర్కి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు 22, 23, 24 అయితే ఇక్కడ రిక్వైర్మెంటు. దీనికి ఎలాంటి ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మీరు డైరెక్ట్గా కంపెనీకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అడ్రస్ చూస్తే నెక్స్ట్ అంబర్ కంపెనీకి వెళ్ళారంటే దాని పక్కన అయితే ఉంటుందన్నమాట టోరే కంపెనీ. ఈజీ అడ్రస్సే. ఫ్రెండ్స్ నెక్స్ట్ బెర్జిన్ పైప్ సపోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ. దీని గురించి చూద్దాం. ఇక చూడొచ్చు జాబ్ పొజిషన్, అలాగే క్వాలిఫికేషన్, అలాగే ఎక్స్పీరియన్స్, ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఆఫ్ రోల్ ఆన్ రోల్ అనేది ఇవి చెప్తున్నారు క్లియర్గా. సో ఈ కంపెనీలో శాలరీస్ కొంచెం బాగుంటాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఎన్ని వరకు చూడండి. లాస్ట్ మీకు ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వన్ చూస్తే రోబోటిక్ వెల్డింగ్ ఇంజనీర్. దీనికి వచ్చి బీటెక్ మెకానికల్ చేసి ఉండాలి. దీనికి వచ్చి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వ్యాకెన్సీ వచ్చి 5 ఉన్నాయి. దీనికి జాబ్ వచ్చి ఆన్ రోల్ అయితే ఇస్తారు. సెకండ్ వన్ వచ్చి వెల్డింగ్ ఇంజనీర్. దీనికి వచ్చి బీటెక్ మెకానికల్ చేసి ఉండాలి. 10 years ఉండాలి ఎక్స్పీరియన్స్. అలాగే 5 వ్యాకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఆన్ రోల్ అయితే ఇస్తారు జాబు. ఇంకా థర్డ్ వన్ వచ్చి ప్లానింగ్ ఇంజనీరు. దీనికి వచ్చి ఫీమేల్స్ని తీసుకుంటారంట. దీనికి కూడా వచ్చి బీటెక్ మెకానికల్ చేసి ఉండాలి. ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా కూడా పర్లేదు. దీనికి వచ్చి 3 వ్యాకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా జాబు ఆన్ రోల్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. రోబోటిక్ వెల్డింగ్ ఆపరేటర్. దీనికి వచ్చి క్వాలిఫికేషన్ ITI ఫిట్టర్, DIP అండ్ మెకానికల్ డిప్లొమాలో మెకానికల్ చేసి ఉండాలి. దీనికి వచ్చి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పోస్టులు వచ్చి 3 ఉన్నాయి. ఆఫ్ రోల్ జాబ్ అయితే దీనికి ఉంటుందన్నమాట. ఆన్ రోల్ జాబ్ ఉంటుంది దీనికి. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. లేజర్ కటింగ్ ఆపరేటర్. దీనికి వచ్చి ITI ఫిట్టర్ చేసి ఉండాలి. డిప్లొమాలో మెకానికల్ చేసి ఉండాలి. దీనికి వచ్చి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 6 ఉన్నాయి వ్యాకెన్సీస్. ఇందులో వచ్చి మీకు ఆఫ్ రోల్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 6th వన్ చూద్దాం. ఫర్నిచ్ ఆపరేటర్. దీనికి వచ్చి 10th ITI డిప్లొమా చేసి ఉండాలి. దీనికి వచ్చి 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 4 ఉన్నాయి వ్యాకెన్సీస్. ఇది కూడా ఆఫ్ రోలే. ఇంకా నెక్స్ట్ 7th వన్ చూస్తే ప్రెస్ మిషన్ ఆపరేటర్. దీనికి వచ్చి ITI ఫిట్టర్, డిప్లొమా మెకానికల్ చేసి ఉండాలి. 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 5 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఆఫ్ రోలే. ఇంకా నెక్స్ట్ 8th వన్ చూద్దాం. షేరింగ్ మిషన్ ఆపరేటర్. దీనికి వచ్చి క్వాలిఫికేషన్ ITI ఫిట్టర్, డిప్లొమాలో మెకానికల్ చేసి ఉండాలి. దీనికి వచ్చి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 6 ఉన్నాయి వ్యాకెన్సీస్. ఆఫ్ రోల్ ఇస్తారు జాబు. నెక్స్ట్ 9th వన్ పుషింగ్ మెషిన్ ఆపరేటర్. ITI ఫిట్టర్, డిప్లొమాలో మెకానికల్ ఉండాలి. క్వాలిఫికేషన్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 4 ఉన్నాయి వ్యాకెన్సీస్. ఇది కూడా ఆఫ్ రోల్ కింద ఇస్తారు జాబు. ఇంకా నెక్స్ట్ 10th వన్ వచ్చి థ్రెడ్ రోలింగ్ మెషిన్ ఆపరేటర్. దీనికి వచ్చి ITI ఫిట్టర్ చేసి ఉండాలి. డిప్లొమాలో మెకానికల్ ఉండాలి. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 4 ఉన్నాయి వ్యాకెన్సీస్. ఆఫ్ రోల్ ఇస్తారు దీనికి జాబు.
నెక్స్ట్ 11th వన్ వెల్డింగ్ ఫిట్టర్ శాండ్ వెల్డింగ్ 5 అని చెప్తున్నారు. దీనికి వచ్చి డిప్లొమా మెకానిక్ ఉండాలి, 5 years ఇన్ ఫ్యాక్టరీ అండ్ మిగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి వచ్చి వ్యాకెన్సీస్ 20 ఉన్నాయి. ఇది కూడా మీకు ఆఫర్లో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి 12 వచ్చి టిగ్ వెల్డర్. దీనికి వచ్చి 10th ITI డిప్లొమా చేసి ఉండాలి క్వాలిఫికేషన్. దీనికి కూడా 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పోస్టులు వచ్చి 4 ఉన్నాయి. ఇది కూడా మీకు ఆఫర్లో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడొచ్చు కింద షేర్ ఎవర్ రెజ్యూమ్ bhanuprakash.velur5201@gmail.com ఆర్ కాంటాక్ట్ 8886600975 ఆర్ 9030505201 అయితే మీరు కాల్ చేసి వివరాలను కనుక్కోవచ్చు, లేదా రెజ్యూమ్ వీటికి సెండ్ కూడా చేయొచ్చు.